హాయ్, హలో, నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లో అని తెలుసుగా. బడ్జెట్ ఉంటే థియేటర్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో నేను ఈరోజు ఇంట్లో కూర్చొని చూసిన సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. మీరు కూడా ఈ సినిమా చూడాలనుకుంటే అవైలబుల్ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ యాప్. ఇంక ఈ సినిమా రివ్యూ విషయానికి వస్తే, ఈ సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కాదండి, శ్రీకాకుళం వెన్నెల కిషోర్. ఎస్, నాకు అనిపించిన ఫీలింగ్ అదే. బేసిక్గా ఈ సినిమా 1991లో స్టార్ట్ అవుతుంది. ఒక హత్య బీచ్లో జరగడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వస్తారండి. తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు ఏం కనిపెట్టారు అనేది ఈ సినిమా. సారీ, వాళ్ళు కనిపెట్టరు, ఎవరి ద్వారా కనిపెట్టారు అనేది ఈ సినిమా అండి. ఎవరి ద్వారా కనిపెడతారండి? యాజ్ పర్ టైటిల్ మీరు గెస్ చేసింటారుగా, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. క్యారెక్టర్ చేసింది మన వెన్నెల కిషోర్ గారు. పేరు అంత పెద్దది పెట్టిన తర్వాత దానికి తగ్గ స్టోరీ ఉండాలండి. ఎందుకంటే షెర్లాక్ హోమ్స్ అనే క్యారెక్టర్ పరిచయం ఉన్నోళ్ళందరికీ తెలుసు హౌ మచ్ గ్రేట్ డిటెక్టివ్ హీ ఈస్. ఒకవేళ మనకు అది పరిచయం లేకపోతే ఓకే, ఈ సినిమా చూసేయచ్చు. కానీ పరిచయం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అలా చూడాలి అనుకుంటాం. మనకి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వచ్చినప్పుడు నవీన్ ఎంత బాగా పర్ఫామ్ చేసి మనల్ని కన్విన్స్ చేశాడు లాస్ట్కి వచ్చేటప్పుడు. మనల్ని ఎస్ వీ వాచ్డ్ సంథింగ్ మీనింగ్ఫుల్ సినిమా అనుకుంటాం కదా. ఆ విషయం ఈ సినిమాలో జరగలేదండి. నాకైతే అసలు అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ ఏదో టైంపాస్కి వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే టూ మచ్ ఆఫ్ సినిమాటిక్ లిబర్టీస్ అండి. వాళ్ళకి ఎక్కడ కన్విన్సింగ్గా రాసుకోవాలనిపిస్తే, ఎక్కడ ఏ క్లూ ఓపెన్ చేయాలనిపిస్తే అది ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు నాకు అనిపించింది. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, అది ఈ సినిమా జస్ట్ శ్రీకాకుళం వెన్నెల కిషోర్గా మిగిలిపోయిందండి. ఈ ఇంకా నేను ఎక్కువ డీటెయిల్స్ ఎందుకు చెప్పడం లేదంటే, ఆల్రెడీ నాకు కొంచెం బోర్ కొట్టింది సినిమా. సో ఎక్కువ డీటెయిల్స్ మీరు విని వెళ్ళారంటే మీకు కూడా బోర్ కొట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇఫ్ యూ హ్యావ్ టైం, పర్లేదు అనిపిస్తే ఒకసారి చూసేయండి టైంపాస్కి. లేదు మాకు చాలా పనులు ఉన్నాయంటే ఈ సినిమా స్కిప్ చేయడం బెటర్. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. మీరు ఈ సినిమా చూసి మీకేమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజింగ్ ఉంటుందండి. అండ్ ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్. థ్యాంక్ యూ. హోప్ యూ అండర్స్టాండ్. బాయ్ బాయ్.